లెఫ్ట్ రైట్ ఉన్నారు. సరే, ఆక్పో యోసేపు అన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఆయన వచ్చినాడు. వందనాలన్నా ప్రార్థన చేయండి. ప్రేమ, కృప, కనికరం కలిగిన మహా గొప్ప దేవ, జీవం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయ కాలమున తండ్రి మాకిచ్చినటువంటి రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రములు. ప్రత్యేకముగా తండ్రి మాకిచ్చినటువంటి ఈ యొక్క రక్షణను ప్రభ కొనసాగింపజేస్తూ మా జీవితాల్లో ప్రభ మీరు చేస్తున్న ప్రతి మేలులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకిచ్చిన ఆయుష్కాలమును బట్టి స్తోత్రము తండ్రి. కేవలం మీ ఉచితమైన కృప చేత మమ్మల్ని బ్రతికించి ఈ యొక్క ఉదయ కాలమున మరి ప్రభా మరి 2024 సంవత్సరము ఆగస్టు 14వ తారీఖు ఉదయ కాలమున వేకువజామున సూర్యోదయం కాకముందే ప్రభా మమ్మల్ని నాయన నీ కృపలో నాయన సమకూర్చి మీ నామమును బట్టి నాయన మేమందరం కూడి ఉండగా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాల మరి పొందుకొనమని వేడుకొనుచున్నాం. మరి సమయంలో తండ్రి ఈ జూమ్ మీటింగ్ను నడిపిస్తున్నటువంటి మీ దాసులు పాలంకులను బట్టి స్తోత్రములు. పాటలు పాడుచున్న వారు మీరు జ్ఞాపకం చేసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోనండి తండ్రి. ఆయన ప్రార్థించే వారి ద్వారా మరి ప్రభా ప్రార్థనలకు జవాబు అనుగ్రహించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోనండి తండ్రి. మరి సమయంలో తండ్రి వాక్యం అందిస్తున్నటువంటి మీ దాసులను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన వాక్యమును మాకు అందించండి ప్రభా. పురికొల్పే మాటలు తండ్రి మాకు అందించండి. క్షేమకరమైన మాటలు ప్రభా నాయన మీరు మాకు అందించి మహిమ పొందమని వేడుకొంచున్నారు. అందరినీ ఆయుర ఆరోగ్యములతో నింపండి. ఈ యొక్క మీటింగ్ ప్రభా ఆన్లైన్ కనుక ప్రభా ఎక్కడా అంతరాయం జరగకుండా ప్రభా వాక్యం నాయన మరి చక్కగా వినిపించబడి వినగల చెవి, గ్రహించగల ఆత్మను మాకు అనుగ్రహించి నాయన వాక్యము ప్రకారం జీవించుటకు మాకు మీ కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం. రావాల్సిన వారిని మీరు నడిపించండి. వచ్చిన సహోదరి సహోదరులను బట్టి స్తోత్రాలు. నాయన బర్నబాసనను బట్టి, సంఘమును బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. పెద్దలందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ కూడికను ప్రభు మీరు అలంకరించి మహిమాఘనత ప్రభావాలు పొందుకొనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అన్నా ఆమెన్. వందనాలన్నా అంకుల్. పసల పాలన పాట పాడండి. తిరుపతి. ఓకే ఓకే. అందరికీ సేవకులకు పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరువలేను మరువలేను మరువలేనయ్యా, మరువలేను మరువలేను మరువలేనయ్యా. నీ ప్రేమ చరితం ఆఘోర మరణం, నీ ప్రేమ చరితం ఆఘోర మరణం మరువలేనయ్యా. యేసయ్యా 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 దయామయా, ఓ మరువలేను మరువలేను మరువలేనయ్యా. బలి పశువుగనా పాపము కొరకై బలి అయిపోతివయ్యా, బలి పశువుగనా పాపము కొరకై బలి అయిపోతివయ్యా.
నోరు తెరువక భారపు సిలువను భరించి మోచితివా, నాకై భారము మోసితివా. యేసయ్యా 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 ప్రేమామయా, ఓ మరువలేను మరువలేను మరువలేనయ్యా. నిలువెల్ల గాయంబులతో కారుచున్న రుధిరం నిన్ను ముంచి వేసెనయ్యా. నిలువెల్ల గాయంబులతో కారుచున్న రుధిరం నిన్ను ముంచి వేసెనయ్యా. దోషరహితుడా హేతువు లేక నిన్ను ద్వేషించిరయ్యా, పగబట్టి చంపిరయ్యా. యేసయ్యా 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 కరుణామయా, ఓ మరువలేను మరువలేను మరువలేనయ్యా. ఏదరి కానక తిరిగిన నన్ను నీదరి చేర్చితివే. ఏదరి కానక తిరిగిన నన్ను నీదరి చేర్చితివే. మార్గము నీవై సత్యము నీవై జీవము నీవైతివే, నా జీవము నీవైతివే. యేసయ్యా 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 కృపామయా, ఓ మరువలేను మరువలేను మరువలేనయ్యా. నీ ప్రేమ చరితం ఆఘోర మరణం, నీ ప్రేమ చరితం ఆఘోర మరణం మరువలేనయ్యా. నా వందనాలనా. పాట పాడిన పసల పాలన గారికి వందనాలు. వాక్య సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. కర్నూలు నుంచి పెద్దలు రాజారావున్న ప్రార్థన చేస్తాం. వందనాలు బ్రదర్. వందనాలన్నా. వినిపిస్తుందా? అనిపిస్తుంది. ఓకే, వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమైన మా ప్రభువా, జీవం మా రక్షక, నిరంతరం స్తోత్రాడా మీ ఘనమైన మహోన్నతమైన నామం బట్టి ఉదయకాలం నా వేకువజాములో మిమ్మల్ని స్తుతించగలిగే భాగ్యము యేసుక్రీస్తులో మీరు మాకు దయచేసిన రక్షక మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి స్తుతిస్తుంది. మీరు ఇచ్చిన రక్షణను బట్టి తండ్రి, కాపుదల భద్రతను బట్టి మరి యొక్క నూతన దినంలోనికి తండ్రి ప్రారంభించిన నాటి నుంచి మా ప్రభు మా ప్రియులు ఓ తండ్రి ఇంతవరకు మా నాయన మా ప్రభు మీరు నడిపిస్తున్న విధానం బట్టి దేవ స్తోత్రము. ఈ జూమ్ మీటింగ్ ద్వారా మా తండ్రి మా ప్రభు చేరి వచ్చిన మాకందరికీ మా ప్రభు మీ దీవెన దిద్దుబాటు వినగలిగే మా ప్రభు మంచి మనసును బుద్ధిని పుట్టించండి ప్రభు. మా హృదయాలు భద్రపరచుకున్నట్టు మీ కృపా సహాయం దయచేయండి తండ్రి. మా ప్రియులు బర్నబాస్ గారు నాటి నుంచి ఇంతవరకు తండ్రి దాదాపు 4,000 పైన మా ప్రభు ఓ నాయన పులికలు మా తండ్రి ప్రభు నాయన ఉదయకాలం మొదటి జాములో మిమ్మల్ని స్తుతించగలిగే భాగ్యం మా ప్రియులకు ఇచ్చిన మనసును బట్టి దేవా మీకు స్తోత్రములు. ఇంకా ముందున్న దినాల్లో కూడా మీ నామను కనపరుచుకొని వేడుకుంటున్నాం. చేరు వచ్చిన మాకందరికీ మీ దీవెన మీ సహాయం దయచేయండి తండ్రి. అలాగే నాయన ఇంకా రావాల్సిన మా ప్రియులను కూడా మీరు నడిపించి వాక్యం అందించిన మీ దాసుల్ని మాత్రం మీరు మరుగుపరిచిస్తారు.
మీరేం మాట్లాడుదురని ఏ వాక్యం మా హృదయాలకు మా తండ్రి హత్తుకున్నట్టు మా ప్రభా మీరే మాట్లాడే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తాం. పాటలు పాడిన మా ప్రియులను మా తండ్రి ప్రత్యేకంగా పాల్గారిని మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా తండ్రి ప్రభా ప్రారంభ ప్రార్థన చేసిన మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకోండి. మిగిలిన సమయం కూడా తండ్రి మీరే దీవించి ఆశింపజేయండి. మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గొర్రెపాట పాలన గారు కొనసాగిస్తారు అని వచ్చారు. కొప్పరిపాలెం పాలన మీట్లో ఉన్నారు పాల్ బ్రదర్. వందనాలు బ్రదర్. ముందుగా కొనసాగి దేవుని వాక్యం విందాం. దేవుని దాసులు ఇజ్రాయెల్ రాజు ఇస్రాయేల్ రాజు అన్న వచ్చారు కదా వచ్చారు. అన్న ఇస్రాయేల్ రాజు అన్న వందనాలు. వందనాలు అన్న. ఓకే అన్న, వాక్యాన్ని కొనసాగించండి. రైట్, థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో చేరువచ్చిన అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని కృపలో మనము గడిచిన కొన్ని నెలలుగా ఎఫెసీ పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక ఈ 2వ అధ్యాయంలోనికి మనం వచ్చాము. దాదాపు 10 వచనాలు పూర్తి చేసుకున్నాం. ఎఫెసీ పత్రిక యొక్క విశిష్టత మనం చూసినట్లయితే కనుక థియోలాజియన్స్ ఇలా అంటారు, రామపత్రిక పత్రికల్లోకెల్లా రారాజు అని అంటే ఎఫెసీ పత్రిక ఆ తరువాత రాణి లాంటిది అని అంటారు. సో ఈ ఎఫెసీ పత్రిక ద్వారా మనం నేర్చుకుంటుంది ఏంటంటే సంఘం యొక్క మర్మం ఏంటి. ఆ మర్మము అన్యజనులు యూదులతో కూడా యేసుక్రీస్తుకు వారసులు అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇక్కడి యొక్క ఎఫెసీ పత్రిక యొక్క నేపథ్యాన్ని గనక మనం చూసినట్లయితే ఈ పట్టణంలో ఎక్కువ మంది అన్యులే క్రైస్తవులయ్యారు. ఈ పట్టణంలో బహుదేవతారాధన లేదా విగ్రహారాధన అధికంగా జరిగినట్టుగా మనం చూస్తాం. పౌలు అపోస్తుల కార్యంలో ఆ విషయాన్ని స్పష్టం చేస్తా ఉంటాడు. సో అలాంటి పరిస్థితుల్లో నుండి యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు ఒక కొత్త సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే యూదులు మరి వారిని యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే సరిపోదు, మీరు సున్నతి కూడా చేయబడాలి, లేదా ధర్మశాస్త్రాన్ని పాటించాల్సి ఉంటుంది అనే ఆంక్షలు ఒకవైపు అయితే, మరొక వైపు వారిని వేరు చేసి చూడడం. వేరు చేయడము అనంటే ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఏకంగా ద్వేషాన్ని కలిగి ఉన్నారు అని అంటాడు. కాబట్టి ఈ 2వ అధ్యాయంలో మనము ఈ 10 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం. 11 నుండి మనం కిందకి చదువుకుందాం. 11, 12 వచనాలు కూడా గత వారంలో ధ్యానం చేసుకున్నాం. ఆయన చదువుకుంటూ కిందకి వెళ్దాం. కాబట్టి మునుపు శరీర విషయంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11 నుండి, కాబట్టి మునుపు శరీర విషయములు అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారును అయి ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకము చేసుకునండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి
దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగూ చేశాను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించాను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను అయి ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ఆయన యందు పరిశుద్ధమైన దేవాలయము అవుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచు ఉన్నారు. మనం చూసినటువంటి ఈ 12 నుండి దాదాపు 22 వచనాల వరకు, అంటే ఈ 10 వచనాల వరకు కూడా ఒకే విషయాన్ని తెలియచేస్తున్నాయి. ఏంటంటే యేసుక్రీస్తులు అందరూ ఒకటే, దాంట్లో తారతమ్యాలు లేవు, దాంట్లో భేదాలు లేవు అనేటువంటి విషయాన్ని చాలా నేరుగా ఈ అధ్యాయము తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాము. ఇక 12వ వచనానికి వస్తే, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక అని అంటాడు. పౌరసత్వం లేకుండా ఉండడం అని అంటే, గత వారం కూడా నేను చెప్పాను ఈ విషయాన్ని. పౌరసత్వాన్ని లేకుండా ఉండడం అని అంటే అది అసలు విలువ లేనటువంటి జీవితమే, విలువ లేని జీవితమే. సింపుల్ మనం అర్థం చేసుకోవాలంటే, మన దేశంలో ఆధార్ కార్డు లేనివాడికి విలువ ఉంటుందా? ఎలాగైతే విలువ ఉండదో అతనికి ఏమి ప్రభుత్వం ద్వారా ఏమి ఎలా అయితే పొందుకోలేడో, కనీసం తన అడ్రస్ కూడా చెప్పుకోవడానికి ఒక ప్రూఫ్ అనేటువంటిది లేకపోతే అది ఎంత దుర్భరమైన జీవితం. అలాంటిది పౌరసత్వం. ఆ పౌరసత్వం ఎలాంటి పౌరసత్వం అని అంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆయన పిలిచి అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చి, నేను మీకు ఒక దేశాన్ని ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళండి అని అన్నాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన భూమి, ఇక్కడ మాట్లాడుతున్న విషయం దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమి. సో అలాంటి ఒక వాగ్దాన భూమిలో ఈ అన్యులకు పౌరసత్వం లేదు, సహపౌరసత్వం లేదు. నేనంటాం మనకున్నట్టుగా, లేకపోతే వాళ్ళకి అసలు ఎక్కువ దేశమే లేదు, వాళ్ళు దేశస్తులు కాదు అని కాదు. అన్యులైనటువంటి వారు ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి వాగ్దాన భూమి లాంటిది వారికి లేదు. కనుక ఇక్కడ ఏం మాట్లాడతాడు అని అంటే, ఆ వాగ్దాన భూమిలో వీళ్ళ సహపౌరులు కాదు అని అంటాడు. మీరు పరదేశులుగాను పరజనులుగాను ఉన్నారే గాని ఇశ్రాయేలీలతో పాటు సహపౌరులుగా లేరు అని అంటాడు. దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చాడు ఆ భాగ్యం. సహపౌరులు కావాలి అంటే ఏం చేయాలా? మీలో అన్యుడైనను దాసుడైనను ఇశ్రాయేలీల సమాజంలో చేర్చబడాలంటే ఆ వ్యక్తి సున్నతి చేయబడాలి. ఇది వాళ్ళకు ఉన్నటువంటి రూల్. కానీ ఎప్పుడైతే వారు సున్నతి చేయబడతారో అప్పుడు మాత్రమే వారు వీరితో పాటు కూడా కలిసి దేవుని పిల్లలుగా, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలతో పాటు కలిసి ఆ వాగ్దాత భూమిలో నివసించడానికి అవకాశం ఉంటుంది. కనుక మీకు అలాంటిది లేదు కదా, మీరు మాతో సహపౌరులు కాదు, మీరు సున్నతి చేయబడలేదు కనుక మాతో పాటు వారు మీరు కారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి పౌలు గారు వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నాడు. కనుక సహపౌరసత్వం లేదు, వాళ్ళ దేశము అంటే ఆ ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన వారు కాదు, వాగ్దాన నిబంధనలు లేవు. దేవుడు అబ్రహాముతో, మోషేతో, దావీదుతో వాగ్దానం చేసుకున్నాడు, కవెనెంట్స్. సో ఈ వాగ్దానం ఈ అన్ని జనులతో చేసుకోలేదు, కేవలం ఇశ్రాయేల్ ప్రజలతో చేసుకున్నాడు. కాబట్టి మీకు వాగ్దానం లేదని, నిరీక్షణ లేదు అన్నాడు. ఇశ్రాయేలీలకు దేవునిలో ఉన్న నిరీక్షణ అన్యులైన వారికి లేదు. ఇవన్నీ కూడా వాస్తవమే. చివరికి అంటాడు దేవుడు లేని వారు, దేవుడే లేరు అని కాదు కానీ నిజమైన దేవుని ఎరగని వారు, వారికి చాలా దేవుళ్ళు ఉన్నారు. మనం చెప్పుకున్నాం ఎఫెసీ ఆ పట్టణంలో మనుషుల కంటే కూడా దేవుళ్ళు, దేవతలు, ఆ గుళ్ళే ఎక్కువ అన్న. కనుక వారేదో
వారికి తెలియనటువంటి భక్తితో చేస్తున్నారు, కానీ నిజ దేవుణ్ణి ఎరిగిలేరు. ఈ డిఫరెన్సెస్ అన్ని చూపిస్తూ అన్యుల్ని సంఘంలో కొంత దూరం పెట్టడం, కొంత వేరుగా చూడడం అనేది ఇక్కడ ఈ యొక్క ఎఫెసీ సంఘంలో జరుగుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి పౌలు గారు దీనికి పరిష్కారంగా ఈ మాటలు రాస్తున్నారు. ఇక 13వ వచనంలోనికి మనం వద్దాం. అయినను అని ప్రారంభిస్తున్నాడు. అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అని అన్నాడు. సో అయినను అనే మాట ఏం తెలియజేస్తుంది? దూరస్తులు ఒకప్పుడు పైన చెప్పిందంతా మీకు ఏదైతే లేదో, మీరు ఎందువల్ల అయితే యూదులతో పాటు లేదా ఇశ్రాయేలులతో పాటు కలిసి సహపౌరసత్వంలో లేరు అనే విషయాన్ని తెలియచేస్తూ అయినను అని అంటున్నాడు. సో కాబట్టి పైన వచనాలకు కనెక్షన్గా ఈ మాట మాట్లాడుతూ వారు ఒకప్పుడు దూరస్తులుగా ఉన్న అన్యజనులు అయినను దేవుడు వారిని ప్రేమించి వారి కొరకైనటువంటి విమోచన కార్యము యేసుక్రీస్తులో జరిగించాడు. ఆయన రక్తములో ప్రతి మానవుని యొక్క పాపానికి విమోచనం. దాంట్లో యూదుడని లేకపోతే వేరే దేశస్థుడు అనేటువంటి అన్యుడు అనేటువంటి భేదం ఏమీ కూడా లేదు. యూదులకు అన్యులకు ద్వేషం ఉంది, అయినా దేవుడు వారితో వారందరినీ సమానంగా చూస్తున్నాడు అని చెప్పడానికి పౌలు ఇక్కడ ఆయన ప్రయాసపడుతున్నాడు, లేకపోతే ఈ మాటలు రాస్తా ఉన్నాడు. ద్వేషము ఎందుకు ఉంది అని అంటే యూదుల్లో సాధారణంగా అతిశయం ఉంటుంది. మాకే ఇవన్నీ ఉన్నాయి, ఇంకెవరికి లేదు. అసలు ఈ ద్వేషం కూడా ఎందుకు వచ్చింది? ఈ 14వ వచనంలో చెప్తాడు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు నుండిన ద్వేషమును అనగా విధురోపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన యొబ్బులను ఏకం చేశాను. సమాధానం అంటే తిరిగి కలపడం, సంధి చేయడం. దేవునితో మనల్ని వేరు చేస్తే యూదులు దేవునితో వాళ్ళకున్నటువంటి ఆ ద్వేషం వలన మనల్ని వేరు చేస్తే యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము ద్వారా దేవుడు మనల్ని ఆయనతో కలుపుకున్నాడు. వీళ్ళు చెప్తున్నటువంటి ఈ ఏదైతే పౌరసత్వం లేకపోవడం కానీ, అలాగే నిరీక్షణ లేదు, దేవుడు లేరు అనబడినటువంటి మనము పాపం వలన దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితిలో నుండి యేసుక్రీస్తు రక్తం వలన దేవునికి దగ్గర అయిపోయాం. దీనికోసం ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఒక వాగ్దాన భూమి అవసరం లేదు. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి వాళ్ళ గొప్పలేమీ కూడా అవసరం లేదు. పాప విమోచన యేసుక్రీస్తు రక్తంలోనే ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, దేవుని పిల్లలుగా తీర్చబడతాం. ఇది సారాంశంగా ఇక్కడ చెప్తున్నాడు. అందుకని అంటాడు మీకును అని అన్నాడు. మీరు అంటే అన్యుల గురించి మాట్లాడుతున్నాడు. మాకును అని అన్నాడు అంటే యూదుల గురించి మాట్లాడుతున్నాడు. పౌలు కూడా అన్యులు యూదులు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. మీకును మాకును ఉండిన ద్వేషమును అని అంటున్నాడు. ఈ ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే విధురోపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము అని అన్నాడు. ఈ ద్వేషానికి కారణం ఏమిటి అని అంటే ఆచారపరమైనటువంటి ధర్మశాస్త్రం. విధురోపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అంటే ఆచారపరమైన, దాంట్లో వాళ్ళు చేసే ఆచారాలు, ఈ సున్నతి దగ్గర నుండి పాటించేటువంటి రోజులు కానీ పండుగలు కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఇవన్నీ అన్యులు చేయరు కనుక మాదంతా మా లైఫ్ స్టైల్ అంతా ఒక ప్రత్యేకమైంది, మా భక్తి అంతా ప్రత్యేకమైంది, మేమున్నటువంటి ఈ బలులు ఇవన్నీ ప్రత్యేకమైనటువంటివి. ఇవే వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు చేసే క్రియలే చూసుకున్నారు. వాళ్ళు పాటించేటువంటి ఆచారాలే చూసుకున్నారు. కానీ ఇక్కడ అసలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు దేని విషయంలో ప్రత్యేకపరిచాడు, వారిని ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు అనేది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనంటే దీని కారణంగా చేసుకుని వాళ్ళు చాలా ద్వేషాన్ని మరి ఈ అన్ని జనుల మీద పెడుతూ వచ్చారు. ఆ దేశానికి శత్రుత్వానికి కారణం ఏంటంటే వీళ్ళకున్న ఆచారాలే. ఇవన్నీ అలాంటివి ఆహార సంబంధమైన అలవాట్లు కానీ, అలాగే
వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రాలలో కానీ వాళ్ళు తినేటువంటి భోజనాల్లో కానీ ఆఖరికి శరీర శుద్ధి విషయంలో కానీ ఇవన్నీ ఆచారాలు మనం చూస్తాం కదా. యేసుప్రభు వారితో కూడా అంటారు, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తినేస్తున్నారయ్యా అని అంటారు. అలాగే యేసుప్రభు వారిని కూడా నువ్వు విశ్రాంతి దినం పాటించట్లేదు అని అంటారు. ఇవన్నీ మనం చూసినప్పుడు వాళ్ళు కేవలం వాటి మీదే మనసు పెట్టి అవి ఇతరుల్లో లేవు కనుక వాళ్ళని దూరం పెట్టేయాలనే ఉద్దేశంతో అన్యజనులను శత్రువులుగా చూసేవారు, వారితో కలిసేవారు కాదు, వారితో మాట్లాడేవారు కాదు, వారిని చాలా నీచంగా చూసేవారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పౌలు గారు స్పష్టత ఇస్తున్నాడు. ఏంటనంటే ఇది వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆచారాల్లో కాదు ఉండాల్సిన ప్రత్యేకత. దేంట్లో ఉండాలి అనంటే ధర్మశాస్త్రం ఏమి నేర్పిస్తా ఉంది? పవిత్రమైనటువంటి జీవితం. దేవుడిచ్చిన ఆజ్ఞలలో దైవికమైన నైతిక ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఈ ఆచారపరమైనటువంటి ఆజ్ఞలు మాత్రమే కాకుండా నైతిక పరమైన ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి ఆజ్ఞలు యూదులకు అలాగనే అన్యులకు మధ్య ద్వేషాన్ని తీసేసేవిగా ఉండాలి, కానీ ద్వేషాన్ని పెట్టేవిగా ఉండకూడదు. ఎందుకనంటే ఈ ద్వేషము రావడానికి కారణం యూదులు తమను తాము గొప్పగా అరిగించుకోవడం. దేవుడు ఏం చేశాడు అసలు? ఆయన ఉద్దేశంలో ఈ యూదులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే వీళ్ళు ప్రత్యేక జనంగా చేసి ఒక మంచి విధానం, ఒక మంచి జీవితం లోకంలో జీవించడం ద్వారా ఈ యూదులను చూసి లేదా ఈ యూదుల ద్వారా వీళ్ళ దేవుడు ఎంత గొప్పోడో కదా, వీళ్ళు ఎంతో నైతికంగా బ్రతుకుతున్నారు, వీళ్ళ ఆధ్యాత్మిక జీవితం ఎంతో బాగుంది, వీళ్ళ పద్ధతులు బాగున్నాయి, వీళ్ళ పవిత్ర జీవితం బాగుంది అని అనుకుని అన్యులు ఈ యూదులను చూసి యేసుక్రీస్తులోనికి లేదా దేవుణ్ణి నమ్ముకోవాలి. అది దేవుని ఉద్దేశం. కానీ వీళ్ళు ఏం చేశారు? ఈ ఆజ్ఞలు, ఈ ఆచారాలు అంటూ వాటిలో పడిపోయారు. కానీ వారు ఎక్కడ కూడా నీతిగా బ్రతికినట్టుగా వారి జీవితాలు లేవు. కాబట్టి వాళ్ళు మరి ధర్మశాస్త్రం వలన ఆ నీతిని పొందుకోలేకపోయారు గనక, ఆ బలులు నైవేద్యాల వలన వారు రక్షించబడలేకపోయారు గనక యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి మీకును మాకును మధ్య ఉండినటువంటి గోడను, ద్వేషాన్ని పడగొట్టాడు. యేసుక్రీస్తు తొలగించాడు. ఆ ద్వేషాన్ని తొలగించడానికి ఆయన చెల్లించింది ఆయన రక్తం. ఎందుకనంటే అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 28 నుండి 31 వచనాలు మనం చూస్తే కనీసం యూదుల దేవాలయంలోనికి రావడానికి కూడా ఆంక్షలు ఉన్నాయి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతాం. 28 నుండి ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచున్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోపీమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారును చూచినందున పౌలు దేవాలయంలోనికి అతని తీసుకువచ్చానని ఊహించేది. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. ఈ జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తి వచ్చి పౌలును పట్టుకుని దేవాలయంలో అటు వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. ఏమన్నా చూస్తున్నారా? ఇక్కడ వాళ్ళలో ఉన్న ద్వేషం ఒక అన్యుణ్ణి లోపలికి రానివ్వలేదు. గ్రీసు దేశస్తుడిని దేవాలయంలోనికి వచ్చాడని వాళ్ళు బయటికి గెంటేశారు. అంటే దేవాలయ సంబంధమైనటువంటి ఆంక్షలు కూడా ఉన్నాయి. వాళ్ళ యూదుల్ని ఎంత వేరు చేసి చూస్తున్నారు ఇక్కడ మనకు అర్థమవుతుంది. కనుక ఈ ద్వేషం పోవాలి అని అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యమవుతా ఉంది. పౌలు ఒక గ్రీసు దేశస్తుని తీసుకుని వచ్చాడని వెంటనే దేవాలయపు తలుపులు మూసేశాడు. అపవిత్రమైపోయినట్టుగా భావించారు. గమనించండి, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆ దేవాలయపు తెర మధ్యకు చిరిగిపోయింది. వారి మధ్య ద్వేషము పరిహరించబడింది లేదా ద్వేషము తీసివేయబడింది అనే దానికి సూచనగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనంలో మనం చూస్తాం. దేవాలయపు అడ్డతెర నడిమికి చిరిగెను అని అంటాడు. కనుక
దేవుడు మీకు మాకు మధ్య ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని ఆయన కొట్టేశాడు. ఆయన శరీరమందు దానిని తొలగించాడు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉన్నాయి. కనుక యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు జరిగినటువంటి ఆ కార్యం యూదుడని గ్రీసు దేశస్థుడని వ్యత్యాసం లేకుండా చేసింది. ఇవాళ మనకి ఇవన్నీ ఎరిగినటువంటి సంగతులే, కానీ మరలా ఎందుకు జ్ఞాపకం చేయబడుతున్నాము అని అంటే, మనలో కూడా చాలా వ్యత్యాసాలు అనేటువంటివి ఉన్నాయి. సంఘాలలో పేదలను ఒకలాగా ధనికులను ఒకలాగా చూసేవారు ఉన్నారు. సంఘాలలో ఇంకా కులాలను పాటించేటువంటి వాళ్ళు ఉన్నారు. సంఘాలలో ఇంకా వారి మధ్య అంటే వ్యక్తుల మధ్య వారి విధానాలను బట్టి, వారికి ఉండే ఆర్థిక పరిస్థితులను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి వేరుగా చూసేటువంటి వారు ఉన్నారు. ఆయా చోట్ల ఎన్నో సంగతులు మనం చూస్తా ఉన్నాం. కనుక యేసుక్రీస్తులో ఇది పరిహరించబడింది. ఆయన నమ్ముకుని ఆయన ప్రజలం అయ్యాము అని అంటే ఇతరులను లేదా తోటి విశ్వాసులను వేరుగా చూసేటువంటి మనసు మనలో ఎప్పుడూ కూడా ఉండకూడదు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 15వ వచనంలోకి వద్దాం. ఇట్లు సంధి చేసి ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఎలాగూ చేశాను. గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. సంధి చేసి అని అంటే ఇలా చూసాం, సమాధాన పరిచి అనే మాట. ధర్మశాస్త్ర నియమాన్ని ఎవరైతే నీతిగా వారి జీవితంలో ఆచరిస్తారో తద్వారా ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి అంటే ధర్మశాస్త్రం పాటించడం ద్వారా వీళ్ళు చాలా నిష్ట కలిగిన వారు అని అనిపించుకోగలుగుతారు. అయితే ఈ ధర్మశాస్త్రము విషయంలో యూదులు ఎవరైనా కూడా మనం చూస్తే పూర్తిగా 100% కూడా దాన్ని నెరవేర్చినటువంటి వారుగా కనపడు. అయితే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దానికి లోనైనటువంటి వాళ్ళు దాన్ని సరిగా పాటించకపోతే దాని శాపాన్ని కూడా పొందుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శాపాన్ని కూడా తొలగించిన వాడిగా మనం చూస్తాం. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ శాపము, ఆ పాపం అంతా కూడా తన త్యాగపూరితమైనటువంటి మరణం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద భరించి అడ్డుగోడగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని తొలగించాడు. ఇది అడ్డుగోడని ఎందుకు అంటున్నాడు? ఒకటి, ద్వేషాన్ని మాత్రమే కలిగించట్లేదు. వాస్తవంగా ధర్మశాస్త్రం ఇతరులను ద్వేషించమని ఏం చెప్పట్లేదు, కానీ వీళ్ళు దాన్ని ఆధారం చేసుకుని మాకుంది మీకు లేదు కనుక దూరం పెట్టారు. అంత మాత్రమే కాదు, ఈ ధర్మశాస్త్రము దాన్ని సరిగా పాటించినటువంటి వారి మీద శిక్షణ ఆరోపిస్తాం. కనుక ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపానికి లోనైనటువంటి వారిని కూడా దేవుడు విడిపిస్తున్నాడు. ఇక్కడ ఇద్దరిని, ఉభయులను ఒక్క నూతన పురుషునిగా తనలో చేసుకున్నాడు అన్నాడు. ఈ మాట చాలా విలువైనటువంటిది, చాలా విలువైనటువంటిది. ఇద్దరిని ఒక్క నూతన పురుషునిగా చేసుకున్నాడు. ఒకే పురుషునిగా చేయడం భార్యాభర్తల విషయంలో వివాహ సమయంలో మనం చదువుకుంటాం, వారిద్దరు ఏక శరీరంగా ఉంటారు. ఇక్కడ ఒక్క నూతన పురుషునిగా చేయడం అని అంటే యేసుక్రీస్తు యొక్క శరీరముగా మనల్ని చేసుకున్నాడు ఆయన. వీఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శరీరం. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు, మనము ఆయన శిరసత్వం కింద శరీరమై ఉన్నాం. దీంట్లో భేదము లేదు, దీంట్లో వ్యత్యాసం లేదు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, ఎలాగూ శరీరం ఒక్కటైనను అవయములు అనేకములు ఉన్నాయో, ఎలాగూ అనేకమైనటువంటి అవయములు ఒక్క శరీరముగా ఉన్నాయో అంటాడు. అంటే అనేకమైన అవయములు అని అన్నప్పుడు విశ్వాసులమైన మనమే, ఏ ప్రాంతంలోని వారమైనా, ఏ దేశంలోని వారమైనా, ఏ భాష మాట్లాడే వారమైనా, అలాగే ఇక్కడ చెప్పబడినట్టు ఏ సామాజిక పరిస్థితుల నుండి వచ్చినటువంటి వారమైనా యేసుక్రీస్తు మనందరినీ ఒక్కటిగా చేశాడు.
ఆ విషయాన్ని ఎఫెసీ సంఘానికి ప్రాముఖ్యంగా ఎఫెసులో ఉన్నటువంటి యూదులకు ప్రాముఖ్యంగా ఈ మాటలు తెలియజేస్తున్న వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరమైన సంఘము దేవుని యొక్క నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను అంటాడు. పాత సృష్టి పాపం వలన పతనమైంది, కానీ నూతన సృష్టిలో నీతి వలన ఐక్యత అనేటువంటిది ఏర్పడింది. సో పాత నూతన స్థితి మధ్య వ్యత్యాసం మనం చూస్తే, పాత స్థితి ఏం చెప్తుంది? క్రీస్తు లేనివారు, ఒకప్పుడు మీరు దేవుడు లేనివారు పరజనులు, కానీ ఇప్పుడు ఎవరు? క్రీస్తునందున్నవారు. ఎఫెసీ పత్రిక 2:13 మనం చూస్తాం. ఒకప్పుడు అన్యజనులం, ఇప్పుడు దేవుని ప్రజలం అంటున్నాడు. ఒకప్పుడు పరజనులం, ఇప్పుడు దేవుని ఇంటివారం అంటున్నాడు. ఒకప్పుడు నిరీక్షణ లేని వారం, ఇప్పుడు నిరీక్షణ కలిగినటువంటి వారం. ఒకప్పుడు దేవుడే లేని వారం, ఇప్పుడు దేవుని ప్రజలు, ఆయన పిల్లలు. యోహాను 1 పత్రిక 1:12 తను ఎందరూ అంగీకరిస్తారో అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలుగా ఉండే అధికారం ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. కనుక యేసు క్రీస్తులో అన్యజనులకు ఇవ్వబడినటువంటి ధన్యత, యూదులతో సమానమైన ఐక్యత, వారసత్వం సంఘములో దేవుడు ఉంచాడు, లేదా సంఘముగా దేవుడు దాన్ని నిర్వర్తించాడు. ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎందుకంటే అది జరిగి ఉండకపోతే మనం కూడా రక్షించబడే వారం కాదు, మనం కూడా ఇంకా వేరుగా చూపబడేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రతి శాపమును, ప్రతి పాపమును సిలువ రక్తంలో పరిహరించి ఏకము చేశాడు. ఆయనలో ఏకం చేసుకున్నాడు, తోటి సహోదరులందరితో కూడా కలిపాడు, సహవాసంలో మనల్ని ఉంచుతా ఉన్నాడు. 17వ వచనాన్ని చదువుదాం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి నీ సమాధాన సువార్త ప్రకటించాను. అంటే సువార్త మొట్టమొదటిగా, సమాధాన సువార్త అని ఎందుకని మొట్టమొదటిగా సువార్త యూదులు పరం చేయబడింది, యూదులకే వెళ్ళింది, తరువాత అన్యుల దగ్గరకు కూడా పంపబడింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే, యూదులకు మొదట ప్రకటించబడిన అన్యజనులకి ఏమీ అది తృణీకరించబడలేదు, అది వేరుగా ఉంచబడలేదు. యూదులకి ఏ సువార్త అయితే ప్రకటించబడిందో అన్యజనులకు కూడా అదే సువార్త. ఏంటి ఆ సువార్త? యేసుక్రీస్తు రక్తంలో పాప విమోచన. ఆయన నమ్ముకుంటే పాపముల నుండి విడిపించబడతాం, రక్షించబడతాం, కనుక శిక్ష నుండి తప్పించబడతాం. యేసుక్రీస్తునందు విశ్వాసం వలన మనము ఆయన పిల్లలుగాను నీతిమంతులుగాను చేయబడతాం అనేటువంటి సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన శిష్యులను పిలిచి వారి సువార్త ప్రకటన పంపించేటప్పుడు ఆయన చెప్పిన మాట, యోదయ, సమరయ, గలిలయ దేశములే అంతటను మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. యోదయ అంటే యూదుల దేశం, మిగిలినవి సమరయ, గలిలయ, ఆ దేశాలన్నీ కూడా అన్య దేశాలు, భూదిగంతముల వరకు అని అన్నాడు. ఇవన్నీ అన్యులు, దేవుని ఎరగనటువంటి వారు. ఆయన ప్రభు ఏమంటున్నాడు? మీరు నాకు సాక్షులుగా ఉంటారు, నన్ను గురించి ప్రకటిస్తారు, నేను అందరి దేవుణ్ణి అని, అందరి కొరకు రక్షకుడికి లోకానికి వచ్చానని మీరు ప్రకటిస్తారు అని చెప్పాడు. కనుక పౌలు అంటాడు, నేను అన్ని జనులకు అపోస్తులుడు, దేవుడు నన్ను ప్రత్యేకంగా వారికి సువార్త ప్రకటించడానికి పిలుచుకున్నాడు అన్నాను. 18వ వచనం, ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుతూ ఉన్నాము. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఆయన సన్నిధికి చేరగలుగుతున్నాము, మన ఉభయులము కూడా ఆయన ద్వారానే చేరగలుగుతున్నాం. యూదులు అనుకుంటున్నారు మాకు మందిర ప్రవేశం ఉంది, వీళ్ళకి లేదు. మందిర ప్రవేశం కాదు ఇక్కడ, ఆయన సన్నిధి అంటే ఆయన ఉన్నటువంటి చోటు. ఉభయులము ఆయన ద్వారానే, అంటే యేసుక్రీస్తు ద్వారా లేదా ఆయన అనుగ్రహించినటువంటి తన పరిశుద్ధ ఆత్మ యందు తండ్రి సన్నిధికి మనం చేరగలుగుతున్నాం. దేవుని సన్నిధిలో సమానంగా అన్యుడైన యూదుడైన కలిసి ఆయనను స్తుతించి ఆయన ఆరాధించేటువంటి భాగ్యం దేవుడు ఎక్కడ ఇస్తున్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. అది ఎలా సాధ్యమైంది? శిలువ ద్వారానే, శిలువ ప్రవేశము ద్వారానే యూదులకైనా అన్యులకైనా
ఆ దేవుని సన్నిధిలో ఉండడానికి అవకాశం ఏర్పడింది. యూదులకు ఏమి ధర్మశాస్త్రం వలన వాళ్ళ పాపాలు పోయి వాళ్ళు దేవునికి దగ్గర కాలేదు. యూదులైన అన్యులైన యేసుక్రీస్తులోనే వాళ్ళ నిరీక్షణ. యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధత అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ఇద్దరికి ఒకే స్థితిని ఇస్తా ఉన్నాడు. ఆయన ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలుగుతాను. ఈక్వాలిటీ బిఫోర్ గాడ్ త్రూ స్పిరిట్. ఈ వచనంలో త్రియేక దేవుడు మనకు కనిపిస్తా ఉన్నాడు. ఎందుకంటే స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఆయన ద్వారానే, అంటే యేసుక్రీస్తు ద్వారానే ఉభయులము ఒక్క ఆత్మ యందు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మూడోది తండ్రి సన్నిధికి చేరగలుగుతాం. ముగ్గురు ప్రస్తావన కూడా ఇక్కడ వచ్చినట్టుగా మనం చూస్తాము. కనుక ఈ వచనము ఈక్వాలిటీ, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ ఈక్వాలిటీని నిర్ధారిస్తున్నట్టుగా మనం చూస్తాం. తండ్రి అయిన దేవుని సంకల్పం, యేసుక్రీస్తు మరణం ద్వారా అది సాధ్యం. పరిశుద్ధాత్మ దేవుడు దానిని మన జీవితాల్లో జరిగిస్తా ఉన్నాడు. కనుక ఉభయులను, యూదులను, అన్యజనులను ఒక్కటిగా దేవుడు చేశాడు. 19వ వచనం, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులు ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇక్కడ పౌలు గారు కాబట్టి అంటున్నాడు. ఎందుకు కాబట్టి? ఒకప్పుడు మీరు దూరస్తులు, కానీ ఇప్పుడు దేవుని ఆత్మ చేత ఐక్యపరచబడ్డారు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారు. కాబట్టి మీరు ఇంకా పరజనులుగా ఉండరు, దేవుని ఏక పట్టణస్థులుగా ఉంటారు. ఏకము అనేటువంటి పదం ఉపయోగించాడు. ఏక పట్టణస్థులు అన్నాడు. అది ఐక్యతను సూచించే పదం. ఇక ఇద్దరిని వేరు చేసి చూడడానికి వీల్లేదు, ఒక్కరే, ఇద్దరు కూడా ఒక్కరే అనేటువంటి విషయాన్ని తెలియచేస్తాం. ఉభయులు ఒక్క నూతన పురుషుగా సృష్టించబడ్డారు. మనం ఈ 15వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, ఇట్లు సంధి చేయించి ఇద్దరిని ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు అని అంటున్నాడు. ఈ ఏకత్వం అనేది చూడండి, ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు. ఆ తర్వాత 16వ వచనంలో అన్నాడు, ఒక్క శరీరముగా చేశాడు అని అన్నాడు. 16వ వచనంలోకి వచ్చేసరికి ఏక శరీరముగా చేశాడు అని అన్నాడు. ఆ తరువాత 18వ వచనంలోకి వచ్చేసరికి ఒక్క ఆత్మ యందు అని అన్నాడు. ఇప్పుడు చూడండి, యూదుల్లో యేసుక్రీస్తు అన్ని జనులు కూడా సమాన వారసత్వంగా ఉండడానికి ఏకత్వాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇంకో మాట అన్నాడు, మీరు ఏక పట్టణస్థులు, ఒకే దేశానికి చెందినవారు. ఆ వాగ్దానం చేయబడినటువంటి కానాను యూదులకు మాత్రమే ఉంది, మీకు లేదు అని అన్నారు కదా. కానీ ఇప్పుడు అందరూ కూడా పరలోక పట్టణానికి చెందినవారు, పరలోకం అనేటువంటి ఒక దేశానికి చెందినవారు అయ్యారు, ఏక పట్టణస్థులయ్యారు అంటున్నాడు. ఇంతకు ముందు ఇశ్రాయేలీలు ప్రత్యేక దేశస్థులు, వాళ్ళ దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ ఇప్పుడు అన్ని జనులు ఇశ్రాయేలీలు కలిసి ఒకే దేశము, పరలోక దేశము, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ కొత్త పట్టణానికి చెందినవారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ దేవుని సన్నిధికి చెందినవారు, నూతన నిబంధన సంఘములో కూడా వారందరూ కలిసి ఆయనను సేవించగలుగుతా ఉన్నారు. ఏకత్వం వచ్చేసింది, ద్వేషం పోయింది, శత్రుత్వం పోయింది, ఇవన్నీ సంహరించేసాడు సిలువలైన, ఏకత్వం చేసేసాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైనటువంటి యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏర్పరచబడినటువంటి వంశము అన్నాడు. ఎవరు వంశం? యూదులు మాత్రమే కాదు, అన్యులేంటి, యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళందరినీ కలిపి ఇక్కడ ఈ వచనాలు చూపిస్తున్నాడు. వీఆర్ చూజన్ పీపుల్. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కులాన్ని చూసి కాదు, మతాన్ని చూసి కాదు, ఆస్తిపాస్తులను చూసి కాదు, ఐశ్వర్యాన్ని చూసి కాదు, చదువుని చూసి కాదు, ఉద్యోగాన్ని చూసి కాదు. ఆయన రక్తంలో కడగబడడం ద్వారా కలిగేటువంటి దేవునిలో ఆ వారసత్వం, దేవునిలో ఆ నిర్దోషత్వం, దేవునిలో పరిశుద్ధులు అనేటువంటి ఆ స్థితి అందరికీ సమానంగా ఇస్తున్నాడు. వీళ్ళు యూదులు కాదు, వీళ్ళకి కొంచెం ఎక్కువ ఇద్దాం, వీళ్ళు అన్యులు కాదు, వీళ్ళు తక్కువ ఇద్దాం, అలా లేదు. యూదుల్లో నుండి యేసుప్రభుని నమ్ముకున్నా, అన్యుల్లో నుండి యేసుప్రభుని నమ్ముకున్నా, అందరిని ఒకే రీతిగా దేవుడు చూస్తా ఉన్నాడు. 20వ వచనం చదువుదాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఈ సంఘమునకు
మరి పునాది అపోస్తలులు వేశారు. ఏ సంఘం ఇది? ఈ రోజుల్లో బిల్డింగ్స్ ని కూడా సంఘాలుగా అభివర్ణించేటువంటి వాళ్ళు లేదా దాన్ని చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వ్యత్యాసాన్ని ఎప్పుడు గమనించుకోవాలి. బిల్డింగ్ ఈజ్ నాట్ ఎ చర్చ్. మనం కట్టుకునేటువంటి మందిరాలు సంఘము కాదు. సంఘము అని అన్నప్పుడు బైబిల్ ఎప్పుడు కూడా విశ్వాసుల్నే సూచిస్తుంది. కనుక మందిరమే, విశ్వాసుల మందిరము కూడా అన్నాడు. మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా సజీవమైనటువంటి రాళ్లతోటి కట్టబడుతున్నారు అని అన్నాడు. మనము ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుని నివాస స్థలం ఉండడానికి కట్టబడతా ఉన్నాం. సంఘముగా అంటే విశ్వాసుల గుంపుగా దేవుని శరీరములో మనం భాగంగా ఉన్నాము. కనుక దేవుడు మనలను ఒక పునాది మీద కడుతున్నాడు. ఏంటి ఆ పునాది అంటే అపోస్తలులు వేసినటువంటి పునాది అని అన్నాడు. ఏ విధమైన పునాది వాళ్ళు వేశారు? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. ఈ పునాది ఎవరు? క్రీస్తే. వేయబడిన పునాది తప్ప మరేది లేదు. సంఘానికి ఈ విషయాలు మాట్లాడుతున్నాడు కాబట్టి సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు విశ్వాసులు క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడాలి. ఆయనే పునాదిగా ఉన్నాడు. ముఖ్యమైన క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండగా ఆయన మూలరాయిగా ఉన్నాడు. దాని మీద ఆ బేస్మెంట్ పరిచర్య అపోస్తలులు చేశారు. ఏంటి ఆ పునాది? మీరు అపోస్తలుల బాధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉన్నారు అని అపోస్తల కార్యములు 2:42 అంటున్నాడు. ఇది పునాది పరిచర్య, అపోస్తలులు చేసిన పునాది పరిచర్య. దీని మీద కట్టబడాలి. కనుక సంఘానికి ఆధారం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆ సంఘము ఏ విధంగా నడవాలి, దానికి ఇవ్వబడిన ఆజ్ఞలు లేకపోతే దానికి ఇవ్వబడిన ఏవైతే ఆఫీసెస్ ఉన్నాయో అవి అపోస్తలుల బోధలో మనకు కనిపిస్తా ఉంటాయి. కాబట్టి అపోస్తలులు వేసినటువంటి ఆ పునాది యేసుక్రీస్తు అనే బండ మీద వారు దేవుని మాటలు చెప్తూ మనల్ని కడుతూ వచ్చారు. 1 పేతురు 2:5 మనం చెప్పుకున్నాం. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఏ పునాది మీద? క్రీస్తు యేసు అనేటువంటి బండ మీద మనం ఆత్మ సంబంధమైన రాళ్ల వలె కట్టబడుతున్నాం. వీఆర్ లివింగ్ స్టోన్స్, ఆత్మ సంబంధమైన రాళ్ళు. కనుక మరి యేసుక్రీస్తులో మనం ఆత్మ సంబంధమైన వారంగా కట్టబడుతున్నప్పుడు ఐక్యత ఉంటుందా అంటే విశ్వాసికి మధ్య ఉండాల్సిన ఐక్యత. ఆనాడు యూదులు అన్యులు అని అన్నారు. కానీ ఇవాళ సంఘానికి వచ్చేసరికి సంఘంలో ఏంటి లోపము అని అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు, కానీ ఇద్దరు కలిసి ప్రభు వాళ్ళలో పాలు పంపులు పొందుతారు. ఈ దేవుడు అంగీకరిస్తాడా? ఇద్దరు సమాధానం లేకుండా బల్ల యొద్దకు వచ్చి పరిచర్య చేయొచ్చా? సంఘ పెద్దల్లో కూడా ఇవి మనం చూస్తాం, వ్యత్యాసాలు ఉండడం. ఇద్దరు పెద్దలకు ఏమాత్రం పడదు. వాళ్ళిద్దరూ ఎన్ని సంవత్సరాలైనా సమాధానం పడరు, కానీ ఇద్దరు లేచి పరిచర్య చేస్తారు. కానీ ఇలాంటివి మనం చూసినప్పుడు దేవుడు ఈ ద్వేషాలన్నీ పరిహరించేశాడు. ద్వేషాలు ఉండకూడదు, ఏమైనా ఉన్నా వెంటనే సరి చేసుకోవాలి అని అంటాడు. 22వ వచనంలోకి వద్దాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుడికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. దేవునికి నివాస స్థలముగా ఉండడానికి కట్టబడుతున్నాము అంటున్నాడు. ఆయనలో మీరు ఆత్మ మూలముగా. దేవుడు మనకిచ్చిన విలువ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎంత మంచి ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి. దేవునికి నివాస స్థలంగా ఉండడానికి దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన మందిరంగా కడుతున్నాడు. ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు. అందుకనే కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం అంటాడు, మీ దేహములు దేవునికి ఆలయములై ఉన్నాయని మీరు ఎరుగరా అని అంటాడు. దేవుని ఆత్మకు మన దేహాలు ఆలయం. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎంత పరిశుద్ధంగా మనం ఉండాలి. దేవుని నివాస స్థలముగా ఉండడానికి కట్టబడుతున్నారు. దేవుడు సంఘములో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు విశ్వాసిలో నివసిస్తా ఉన్నాడు. తన ఆత్మ చేత
మనల్ని ముద్రించాడు, ఆయన మనలో నివాసమున్నాడు. క్రీస్తు ఆత్మ మీలో లేని ఎడల మీరు ఆయన వారు కారు అని అంటాడు. కనుక దేవుని ఆత్మ కలిగిన వారం, దేవుని వారం, దేవుని వారం. మనలో ద్వేషాలు ఉన్నాయా? మనలో పొరపత్యాలు ఉన్నాయా? మనలో వ్యత్యాసాలు ఉన్నాయా? పౌలు గారు ఆనాడు ఆ ఆదిమ సంఘము కాలంలోనే ఎఫెసీలకు రాస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఇవి ఉండడానికి ఇల్లేదు. కారణం, యేసుక్రీస్తు వీటన్నిటిని శిలువలో పరిహరించాడు. ఆయన రక్తం చేత సంధి చేశాడు. సమాధాన పరిచర్య ఆయన జరిగించాడు. మీరందరినీ కలిపి ఒక్క శరీరంగా, అంటే ఒక్క సంఘముగా, మందిరంగా చేశాడు. ఆత్మ సంబంధమైన మందిరంగా దేవుని ఆత్మ చేత, తన వాక్యము చేత, అపోస్తుల బాధలో కట్టబడుతున్నటువంటి మీరందరూ కూడా ఆయన నివసించడానికి యోగ్యమైనటువంటి వారుగా జీవించాలి. అలా జీవించాలి అని అంటే తప్పనిసరిగా ఆయన వాక్యాన్ని అనుసరించాలి. ఆయన ఏం చెప్తున్నాడు అనేది మనము తన వాక్యం ద్వారా ఆయన గురించి ఎక్కువ నేర్చుకోవాలి. నేర్చుకోవడం ద్వారా మాత్రం ఇది సాధ్యం. మనం అనుకోవచ్చు ఇది ఎప్పుడో ఆదిమ సంఘకాలంలో యూదులకును అన్యులకును మధ్య ఉన్నటువంటి సంగతి అని అనుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో భేదం ఉంటే ఇవాళ సంఘాలలో అనేకమైన భేదాలు, వివిధ రకాలుగా సంఘాలు చీలిపోవడం కానీ, వివిధ రకాలుగా సంఘాలు వేరైపోవడం కానీ, విశ్వాసులు వేరైపోవడం కానీ మనం చూసినప్పుడు అదేమాత్రం దేవునికి మహిమ కలిగించదు. దేవునికి మహిమ తెచ్చేవారు ఐక్యతను కోరుకునేవారుగా ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ఐక్యపరిచాడు. వీఆర్ యునైటెడ్. దేవుడు ఐక్యపరిచేశాడు. కానీ మనమే ఇంకా వ్యత్యాసాలు పెట్టుకుని కొన్ని సందర్భాల దూరంగా ఉన్నాం. అదేమాత్రం దేవుడు మెచ్చదగింది కాదు. కనుక యేసుక్రీస్తు కలిగించిన ఐక్యతలో కొనసాగుదాం. దేవుని ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతూ ఆయన శరీరంలోని సాటి అవయములుగా కలిసి పని చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. అధ్యక్షుల వారికి అప్పగిస్తాం. 4244వ రోజు ప్రభు మనకి ఈవిగా ఇచ్చి చక్కని వర్తమానం, నిజంగా మన హృదయాలను తాకిన, మన హృదయాలకు అవసరమైన సంగతులు. ఎఫెసీ పట్టణం దేవతా భక్తి కలిగిన పట్టణమైనప్పుడు, పౌలు ఆ స్థలానికి సమీపించినప్పుడు కన్నీళ్లు కార్చి ఏడ్చిన సందర్భాన్ని మనం లేఖనాల్లో చూస్తాం. మరి ఇశ్రాయేలీయులకు పౌరత్వం ఉన్నది, నిరీక్షణ ఉన్నది, వాగ్దాన భూమి అని ఇవన్నీ మనం చూసాం. కానీ అన్యజనులైన వారిని కూడా ఏకపరిచింది క్రీస్తు రక్తం. నిజంగా ఎంత మంచి సంగతులు మనం విన్నాం. ఈ సంగతులు ఆత్మ సంబంధంగా మన హృదయాల్లో బలపరుచుకుందాం. నేటి దినాల్లో భిన్నాభిప్రాయంతో కూడిన ఆ సంఘాల్లో మరి నాటి మనం ఆలోచన చేస్తే గ్రీసు దేశస్తుల్ని పౌలు తీసుకొచ్చాడని వారిని బయటికి నెట్టినట్లు, నాటి దినాల్లో వారు నేటి దినాల్లో కూడా ఇటువంటి తాత్పర్యం సంఘాల్లో ఉంది. వీటి విషయాల్లో మనం ఎంతగానో మనం దేవుని వాక్యానికి మనం ఒప్పుకోవాలి. మన హృదయాలను, తర్వాత వాగ్దాన నిబంధన కలిగిన వారుగా దేవుని ప్రజలతో సహపౌరులుగా వారిని చేసిన దేశాలను లేఖన వాక్యాలు మనం చూస్తున్నాం. అంతేకాక మరి ఏక పట్టణంగా, ఏక జనముగా సంధి చేసి ఆ ప్రభు మనల్ని ఈ రీతిగా, మనం కూడా దేవునికి దూరస్తులమే, అన్య ప్రజలమే అయినప్పుడు కూడా ఏకపరిచి ప్రభు మనకిచ్చిన ఆ వాగ్దానాన్ని, మనకి మన పౌరత్వం పరలోకం ఉందని ఎరిగి ప్రభు కొరకు సాగుతున్నాం. నేటి దినాల్లో నిజంగా ఈ తాత్పర్యాలు, ఇలాంటి ద్వేషాలు ఇవన్నీ సంఘాల్లో నడుస్తుండగానే చివరిలో బ్రదర్ ఒక మాట అన్నాడు, ఇలాంటివి ఉండగానే సంఘాలు శీలికలు అవుతున్నాయి, సంఘాల్లో భేదాలు కలుగుతున్నాయి. ఇవన్నీ లేకుండా ఒక ఆత్మ, ఒక దేవుడు, ఒక నిరీక్షణ, ఒక శరీరం మనం కలిగి ప్రభువులో సాగేది మంచి లక్షణాలు. ప్రభు మనల్ని మెచ్చేది కూడా. వాక్యం అందించిన దేవుని దాసులకి
యవనలు బ్రదర్కు వందనాలు. మొదటిగా పాట పాడిన, ప్రార్థించిన రాజారావన్నకి, మరి పాట పాడిన పాలనకి మరి ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ముగింపు ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని అధ్యక్షుల లేకపోతే కార్యనిర్వాహకులకు అప్పగిద్దాం. పాలంకులు వందనాలు. వందనాలు. మీట్లో ప్రార్థన ముగింపు ప్రార్థన చెప్పండి. అందరికీ వందనాలు. చక్కటి సందేశం ఇచ్చిన దాదాపు జనవరి 11 నుంచి మార్చి, మళ్ళీ మే నెల, జూన్ నెల, ఇప్పుడు ధారావాహికంగా ఎఫ్సి పత్రిక మొదటి నుంచి చక్కగా వర్ణించిన ఇజ్రాయెల్ కేసు ప్రార్థించుకున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైనాము శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయమనే లోకములోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధి ఇచ్చి మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ దయగల మాటలు మా గృహాల్లోకి ఏర్పాటు చేసిన నీ దాసులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన గొప్పదేవ, కరుణ, జాలి గల, ప్రేమ గల మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినదినము మేము ఆత్మీయంగా బలపడుటకు ప్రభువా తండ్రి, యేసుక్రీస్తునందు అందరూ ఒకటై ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారని ప్రభువా, నివాసాలకు యోగ్యమైనదిగా ఓ ప్రభువా తండ్రి నీ దాసుని బలపరిచి ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు. లోకంలో ఉన్నాం ప్రభువా, లోకములో అనేక విధాలుగా ప్రభువా ఉండగా ప్రభువా మమ్మల్ని మీ రక్తం చేత కొనబడిన నుంచి మమ్మల్ని భద్రపరిచి నాయన ఈ విధంగా దినదినము ఆత్మీయంగా బలపడుటకు నాయన మీ దాసులు దినం ఒకరిని మా మధ్యకు పంపిస్తూ మా గృహాలకి వినిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఏర్పాటు చేసిన ఈ దాసుడు బర్నబాసుని బట్టి, వాక్యం ఇచ్చిన దాసుని బట్టి, ఈ రోజు అధ్యక్షత వహించి నడిపిస్తున్న ప్రభు అజ్జీ పాల్ గారు కొప్పటిపాలెం నుంచి నాయన నడిపిస్తున్న నీ దాసుని బట్టి స్తోత్రాలు. పాటలు పాడి ప్రార్థించిన వారిని, పాటలు పాడిన వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించమని నాయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా. లోకములకు వెళుతుండగా లోకం ఆలుండమంటకుండా మీ జీవించడం మీ కృప అనుగ్రహించండి. కడవారి దినాల్లో ఉన్నాం ప్రభా, కానీ దినదినము హెచ్చరింపడుతుంది. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఈ విధంగా ప్రభావ మీ దయగల మాటలు మీ కృప చూపుతున్నారు. స్తోత్రాలు. నాయన కొంచెం అనారోగ్యంగా ఉన్న నీ బిడ్డలు జయవర్ధన్ కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన ఇంకొక సహోదరులు ప్రభువా తండ్రి దేవరాజు నాయన కిడ్నీ ప్రాబ్లంతో వచ్చినగా నాయనంగా పోస్టర్ ఈ విధంగా కొంతమంది అనారోగ్యం ఉన్న వారి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతట్లో మాకు మీరు చేసిన మేలు బట్టి స్తోత్రాలు. లోకంలోకి వెళ్తుండగా లోకం ఆలను వండకుండా మీ వైపు చూస్తూ జీవించడం మీ కృప అనుగ్రహించమని చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవా తిరిగి రానైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అందరికి. వందనాలు అంకుల్. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు సహకరించిన వారందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ కార్యనిర్వాహకులైన దేవదాసులు బర్నబాస్ అన్నకి ఈ కార్యక్రమాన్ని అప్పగిస్తారు. వందనాలు బర్నబాస్ అన్న.